రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను వాసవి డిగ్రీ కాలేజ్ తరఫున ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. గణతంత్ర దినోత్సవంలో ప్రజలు మూఢనమ్మకాలను నమ్మకుండా ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజలంతా చైతన్యవంతులు కావాలని కోరుకుంటూ కేవలం రాజ్యాంగాన్ని రిజర్వేషన్లకే పరిమితం చేసి, రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు, అది మన జీవన విధానం. మన పుట్టుక నుండి మనం మరణించే వరకు మన జీవిత విధానంలో రాజ్యాంగం ఒక అంతర్భాగం. రాజ్యాంగం ఈరోజు దాన్ని చదవడం మూలంగా అందులో ఉన్న అంశాలు ఏంటి అనేది తెలిసినప్పుడు మనిషిని మనిషిగా గౌరవించే ఒక తత్వం మనకు ఏర్పడుతుంది. దాన్ని తెలుసుకోవాలంటే ప్రజలందరూ చైతన్యం కావాలనుకున్నప్పుడు చదువుకోవాలి. చదువు మూలంగా జ్ఞానం వస్తుంది, జ్ఞానం మూలంగా మనిషి చైతన్యం వస్తుంది, చైతన్యం మూలంగా అజ్ఞానులను మేలుకొల్పే అవసరం ఉంటుంది. ఈ దేశంలో నీ పొగరు ఏంది, నీ గర్వం ఏంది, నీ ఆత్మాభిమానం ఏంటంటే నేనైతే రాజ్యాంగం అని చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది చెప్తారు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశానికి ముందు మన పరిస్థితి ఎట్లా ఉండేదని తెలుసు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ గణతంత్రంలో మనం ఎట్లుంటాం అన్నది మనకు తెలుసు. మనిషిని మనిషిగా గౌరవించే ఒక స్థితి రావాలని కోరుకుంటూ వాసవి డిగ్రీ కాలేజ్ తప్ప ప్రజలందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.